హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. అసలు కల్కి ట్రైలర్ ఈ లెవెల్ విజువల్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఇంతవరకు ప్రతి ఒక్కరు హాలీవుడ్ స్టాండర్డ్స్ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ నుంచి అయితే అవన్నీ ఆపేసి ఇండియన్ స్టాండర్డ్స్ మూవీస్ కూడా అయితే రాబోతున్నాయని చెప్పేసి గట్టిగా గర్వంగా అయితే చెప్పుకోండి. ఎందుకంటే ఇలాంటి విజువల్స్ చూసాక ఇంకెవరు హాలీవుడ్ వైపు అయితే చూడాల్సిన అవసరం లేదు. ఇండియన్ సత్తాను చాటబోయే మూవీ రాబోతుంది, అదే మన కల్కి అని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయిపోండి. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ది నాగాశ్విన్ మామ, నీకు నిజంగానే గుడి కట్టిన తప్పు లేదని చెప్పేసి అనిపించింది. ఎందుకంటే ఆ విజువల్స్ చూసాక ఎవరైనా డెఫినెట్ గా ఇదే ఫీల్ అవుతారు. మరి ట్రైలర్ లో మీరు ఎంతమంది గమనించారో లేదో తెలియదు కానీ మరి ట్రైలర్ బ్రేక్ డౌన్ అయితే నేను గమనించిన వాటిని ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి దానికన్నా ముందు కొత్త మన ఛానల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో ఇలాంటి బ్రేక్ డౌన్ వీడియోస్, మూవీ కంటెంట్స్, మూవీ రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. మరి మీరు ట్రైలర్ లోనే క్లియర్ గా గమనిస్తే స్టార్టింగ్ కాశీని చూపించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ ప్లేస్ అదే అని చెప్పేసి క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. మరి అప్పుడే ఒక పిల్లాడు అదేంటని అడిగితే పైన నీళ్లుంటాయి అని చెప్పేసి చెప్తాడు. మరి మీరు స్టార్టింగ్ లో దేంట్లోనైనా చూడండి, డెఫినెట్ గా పోస్టర్ లో కానివ్వండి, లేదంటే టీజర్ లో, ట్రైలర్ లో, దేంట్లో చూసినా డెఫినెట్ గా ఈ సింబల్ ని ట్రైలర్ లో చూసినా లేదంటే యానిమేషన్ దాంట్లో చూసినా ఇది ఒక కాంప్లెక్స్ అని క్లియర్ గా అర్థమవుతుంది. మరి అక్కడ స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన ఫుడ్ అయితే ఉండబోతుంది అని చెప్పేసి మనకు ఈ ట్రైలర్ లో అర్థం చేసుకోవాలి. మరి మన భైరవకు కూడా అక్కడికే వెళ్ళాలని ఉంటుంది. మరి అక్కడికి వెళ్ళాలి, అందులోకి వెళ్ళాలంటే డెఫినెట్ గా చాలా యూనిట్స్ అయితే కావాలి. మరి దానికోసం మన భైరవ ఏదైనా చేసేటట్టు కనిపిస్తున్నాడు మూవీలో. ఒకవేళ డెఫినెట్ గా ఆ కాంప్లెక్స్ లోకి వెళ్ళాలంటే 1 మిలియన్ యూనిట్స్ లేదంటే అంతకన్నా ఎక్కువ అయి కూడా ఉండొచ్చు. మరి మన భైరవ ఏం చేసినా యూనిట్స్ కోసమే చేస్తాడని చెప్పేసి సింపుల్ గా అర్థం చేసుకోవాలి. మరి సీన్ లో బుజ్జి భైరవకు చెప్తుంది భైరవ 5 స్టార్ బౌంటీ అని చెప్పేసి. మరి దీనిపైన మీరు క్లియర్ గా గమనిస్తే 1 మిలియన్ అని చెప్పేసి ఉంటుంది. మన భైరవకి కావాల్సిన యూనిట్స్ కూడా అవే కావచ్చు, లేదంటే అంతకన్నా ఎక్కువ అయి కూడా ఉండొచ్చు, లేదంటే అవి దీపికని పట్టుకుంటే ఇచ్చే యూనిట్స్ అయి ఉండొచ్చు. మరి అందుకే ఈ సీన్ లో ప్రభాస్ గారు ఇక్కడికి రావడం జరుగుతుంది. మరి మన దీపికని అశ్వత్థామ రక్షిస్తాడు కాబట్టి ఆల్రెడీ కొంతమంది కొట్టిపడేసిన రైడర్స్ ని మీరైతే ఇక్కడైతే చూడొచ్చు. మరి మన భైరవ అండ్ అశ్వత్థామ వీళ్ళిద్దరి మధ్యలో ఖచ్చితంగా భారీ ఫైట్స్ అయితే మూవీలో ఉంటాయని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే దీపిక కోసం అయితే ప్రభాస్ గారు అయితే మూవీలో వెళ్తారు కాబట్టి. ఇంకోటి మీరు క్లియర్ గా గమనిస్తే ప్రభాస్ గారు హోలోగ్రామ్ అయితే యూజ్ చేస్తున్నారు. అంటే హోలోగ్రామ్ అంటే ఏంటో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఒక ప్రభాస్ గారే ఇద్దరు ముగ్గురు ప్రభాస్ లాగా అయితే కనిపిస్తారు. మరి ఇది మన అశ్వత్థామ అండ్ ప్రభాస్ గారు వీళ్ళిద్దరి మధ్య ఉండే ఫైట్ సీక్వెన్స్ కావచ్చు. మరి హోలోగ్రామ్ ని ఏ లెవెల్లో యూజ్ చేస్తారో మూవీలో అని చెప్పేసి నేనైతే దానికోసం వెయిట్ చేస్తున్నాను. అండ్ నాకు అస్సలు అర్థం కాంది మన దీపిక గారితో ఇప్పుడు నీకైతే పుట్టబోయేది మామూలు బిడ్డ కాదని చెప్పేసి చెప్తాడు. అంటే దీపికకు పుట్టబోయేది కల్కినా అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. మరి తనకు పుట్టబోయేది కల్కి అయితే మరి కల్కి రోల్ ని ఎవరు ప్లే చేస్తారు? అది కూడా ప్రభాస్ గారేనా, లేదంటే వేరే హీరోని ఎవరైనా తీసుకోబోతున్నారా? మరి అసలు తనకు పుట్టబోయేది కల్కినేనా కాదని చెప్పేసి నాకు డౌట్. మరి ట్రైలర్ లో అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విషయం ఏంటంటే లాస్ట్ లో కమల్ హాసన్ గారిని చూపించిన లుక్ విజువల్ మాత్రం అసలు మామూలు అంటే మామూలు లేదు. నిజంగా ఈ లెవెల్లో కమల్ హాసన్ గారిని చూపిస్తారని చెప్పేసి ఎవరు అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. మరి అసలు కమల్ హాసన్ గారు ఈ మూవీలో ఏ రోల్ ప్లే చేస్తున్నారని చెప్పేసి ఇంకా డౌటే ఉంది నాకు. మరి ట్రైలర్ లో మీరు ఏమైనా గమనించి ఉంటే నాకైతే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. మరి లుక్స్ వైజ్ గా చూసుకుంటే ప్రభాస్ గారి లుక్స్ ప్రతి ఒక్కటి నెక్స్ట్ లెవెల్. మరి ఈ సీన్ గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువనే అని చెప్పేసి చెప్పాలి. మరి ట్రైలర్ లో నాకు బాగా నచ్చిన విషయం ఏదైనా ఉందా అంటే ప్రతి ఒక్కరిని అయితే చూపించడం జరిగింది. దిశా పటానే, లేదంటే దీపికని కానివ్వండి, కమల్ హాసన్ గారిని కానివ్వండి, రాజేంద్ర ప్రసాద్ గారిని కానివ్వండి, ప్రతి ఒక్కరిని క్లియర్ గా చూపించడం జరిగింది. అండ్ వాళ్ళ క్యారెక్టర్స్ కి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉందని చెప్పేసి చెప్పండి. ఇంకోటి నాకు అనిపించింది గ్రీనరీ గా ఉన్నది కాంప్లెక్స్. మరి నాకు ఇంకోటి అనిపించింది గ్రీనరీ గా ఉన్నది కాంప్లెక్స్ లేదంటే శంబాల నగరమా అని చెప్పేసి అనిపించింది. మరి మీలో వీటిని ఎంతమంది గమనించారో లేదో అండ్ మీరు ట్రైలర్ లో ఏమైనా గమనించి ఉంటే డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. మరి ఇంకా నేనేమైనా గమనించి ఉంటే సెకండ్ బ్రేక్ డౌన్ వీడియోలో అయితే తెలుసుకుందాం. మరి దానికన్నా ముందు కొత్త మన ఛానల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్, మూవీకి సంబంధించిన కంటెంట్స్, రివ్యూస్ వస్తుంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. అండ్ మీలో ట్రైలర్ ఎంతమందికి ఎలా అనిపించిందో అండ్ కల్కి డే 1 కలెక్షన్స్ ఎంత వస్తాయని చెప్పేసి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ ప్రభాస్ గారి డై హార్డ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే అది కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. మరి బాయ్ గైస్ అందరికైతే.